మా శివాజీ అన్న మేమంటే ఆయనకి చాలా అభిమానం. మా శివాజీ అన్న ఈ మధ్య రాజకీయాల గురించి దాదాపు 20 నెలల కాలంలో పెద్దగా మాట్లాడిందైతే లేదు. కానీ చాలా రోజుల తర్వాత మా శివాజీ అన్న ఏదో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అమరావతి రైతుల గురించి మాట్లాడటం జరిగింది. మాట్లాడొచ్చు, తప్పు లేదు, ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అమరావతి రైతులు పడుతున్న బాధలు కూడా ఆయనకు చెప్పాల్సిన బాధ్యత ఉండిద్ది కాబట్టి ఆయన చెప్తున్నాం. అమరావతి రైతులు గతంలో బాధపడ్డారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అది కూడా ఆయన చెబితే బాగుంటుంది ప్రపంచానికి. ఒక్కసారి మా శివాజీ అన్న ఏం మాట్లాడాడు వినండి. అమరావతి రైతుల కోసం నిలబడ్డాను అంతే. ఆ రైతులు బాధేంతో నాకు తెలుసు. నిలబడతా కూడా. ఇంకా కొత్త భూ సమీకరణ అంటున్నారు, ఇవ్వాల్సిందే. ఇచ్చిన 30,000 ఎకరాలకు అది ఇస్తేనే న్యాయం జరుగుద్ది. ఎవడెవడో వస్తాడు, ఏదేదో మాట్లాడతారు, పాలిటిక్స్ చేసి వెళ్ళిపోతాడు. నమ్మొద్దు, ఇచ్చేయండి, మీకు అన్యాయం జరగదు. మన ఏం మూడు పంటలు పండే భూములు కాదు. పైగా అక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే ఆ క్యాపిటల్ కట్టి ఉపయోగం ఏంటి? మాకు రాజమండ్రి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అంటే వనవల్ అరుణ్ కుమార్ గారి గురించి. ప్రతి వీకెండ్లో వస్తాడు. అతనికి ఏం పొద్దు పోదు, పవన్ కళ్యాణ్ని రెచ్చగొడదామా, రైతులను రెచ్చగొడదామా అని మాట్లాడుతున్నాడు అని చెప్పి మా శివాజీ అన్న ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. కానీ రియాలిటీగా శివాజీ అన్న అమరావతి రైతులు బాధలు మీకేంటో తెలుసు అని చెప్పారు కదా. మరి అదే అమరావతి రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారా? నిజంగా ఒకసారి వెళ్ళి అమరావతికి వెళ్ళి కూర్చోండి, పూర్తిగా అందరిని అడగండి, ఏంటండి మీ పరిస్థితి ఎలా ఉంది? గతంలో బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతున్నారా, లేకపోతే ఏంటి అని చెప్పి అడగండి. లేకపోతే గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటి అని అడగండి. ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ అంటున్నారు, మరి మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడగండి. మీ ఆలోచనలు ఏంటి అని అడగండి. వాళ్ళు చెప్పేది ఏం తెలుసా? ఈ 33,000 ఎకరాలు, 20,000 గవర్నమెంట్ ల్యాండ్, మొత్తం 53,000 ఎకరాలు ఉంది. ఇది చాలదన్నట్టు మళ్ళీ ఇంకో 30,000, 40,000 ఎకరాలు కావాలన్నారు. ఆల్రెడీ 16,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంత భూమి తీసుకున్నారు. డెవలప్మెంట్ ఎప్పటిలోకి అంటే ప్రతి ఒక్కరు 3 ఏళ్ళు అని చెప్తున్నారు. 3 ఏళ్ళు ఆడైంది, 20 నెలలు అయిపోయింది ఇప్పటికి. ఈ 20 నెలల కాలంలో మోడీ గారు శంకుస్థాపన చేసి 6-7 నెలలు అయిపోయింది. అప్పుడు 3 ఏళ్ళు అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు అని చెబుతున్నారు. ఇది ఎప్పటికైద్ది? సరే, ఇప్పుడు ఆ భూమి తీసుకుంటా అంటున్నారు, మరి ఈ భూమి పరిస్థితి ఏంటి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కొత్తగా భూ సమీకరణకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి, వాళ్ళైతే మేము కూడా వాళ్ళు బండి బాధలు మేము పడలేము, ముందే డెవలప్ చేసి మా దగ్గర రండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రైతుల్లో భయాందోళన అనేది ఉంది. ఎందుకుంది? ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తారా చేయరా అని చెప్పి వాళ్ళకి ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్ళు టైంపాస్ చేశారు, ఇప్పుడు 20 నెలలు అంతే అయిపోయింది. తర్వాత రేపొద్దున భవిష్యత్తులో అయినా 3 ఏళ్ళు అంటే ఎప్పటికైద్ది ఇది? ఈ రైతులకు ఏదైతే ఈ పొలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుంది, కొంటాలు అమ్మకాలు లేక పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా ఇబ్బంది వస్తే బ్యాంకుల్లో తీసుకుపోయి పెట్టి లోన్లు తెచ్చుకున్నామంటే ఆ ప్రాసెస్ లేదు. మా ఫ్లాట్లు ఇవి అని చెప్పి ధైర్యంగా ఏదైనా చేయాలంటే అది లేదు. మా ఫ్లాట్లు మాకు అలాట్ చేయలేదు. ప్రతిదీ రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకా ట్విస్ట్ ఏం తెలుసన్నా శివాజీ అన్న, ఈ 20 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో ఒకసారి భేటీ అయ్యారు. ఆ భేటీ అయింది ఎప్పుడు తెలుసా? నిర్మలా సీతారామన్ గారు మర్నాడు వచ్చి బ్యాంకులకి శంకుస్థాపన చేస్తున్నారంటే నిర్మలా సీతారామన్ గారు వస్తే ఎవరైనా కానీ ఆందోళన చేస్తారనుకున్నారో ఏమో తెలియదు. కానీ బహుశా ఆ ముందు రోజు అమరావతి రైతులతోటి, ఆ సంఘాలతోటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరితో భేటీ అయ్యారు, దాదాపు 100 మందితోటి. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మరీ ముఖ్యమైన పాయింట్ ఏంటి తెలుసా అన్న శివాజీ అన్న, నువ్వు పట్టించుకున్నావు లేదు తెలియదు మనకి. మీరందరూ ఎవరికో డివైడ్ అయిపోతే ఎట్లా? అందరూ తాటి మీదకి ఉండండి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఛానల్స్కి లేకపోతే మీడియా సంస్థలకి మీరు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది రాష్ట్రానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ, నేను గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ₹1,00,000 పెడితే తర్వాత 170 కోట్లు అయింది ఈరోజు అక్కడ. మీరు కూడా రేపు పొద్దున్న దాకా అలా వెయిట్ చేయండి, మీకు బాగుంటుందని చెప్తే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా అన్న? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మీరు 3 ఏళ్ళలో రాజధాని అంటే ఎప్పుడుకో 10 ఏళ్ళకి అయింది. అప్పుడు ఆ 10 ఏళ్ళు ఈ రైతులు ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలన్నా? అంటే మీ నోటితో మీరే 3 ఏళ్ళు అని చెబుతారు, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఇంత రేటు పెరిగిందని చెప్పి మీరే అంటారు. అప్పుడు వ్యాపారం అయింది. రెండోది, రైతులు ఉన్నా కానీ ఆ 10 ఏళ్ళు ఏం చేయాలి? ఆ 10 సంవత్సరాలు ఏం చేయాలి? ఏదైనా అర్జెంటుగా ఒకరికి డబ్బులు కావాలి,
బ్యాంకులో పెట్టుకొని లోన్ తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి లేదనే కదా వాళ్ళు బాధపడుతుంది. అసలు మా ఫ్లాట్లు మాకు ఇవ్వండి మహాప్రభు అని కదా వాళ్ళు బాధపడుతుంది. ఇంకా ట్విస్ట్ ఏం తెలుసన్నా, ఎకరానికి ఇన్ని సెంట్లు అని ఇస్తే ఆ ఫ్లాట్లో ఒక ఫ్లాట్ ఇస్తారు కదా, ఆ ఫ్లాట్ మొత్తం అమ్మాలి. అమ్మితే కొంత అమ్ముకోకూడదు అవసరానికి. అదొక రూల్ ఉంది, కావాలని మీరు కనుక్కోండి. సిఆర్డీఏ భవనాలకు వెళ్తే కనీసం అమరావతి రైతులను గౌరవించట్లేదని చెప్పి చాలామంది మాట్లాడారు. స్వయంగా ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడారు డిబేట్లో. అక్కడికి వెళ్తే అధికారులు మా సమాధానం చెప్పట్లేదు మహాప్రభు అని ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్లో రైతులు మాట్లాడారు, అలాగే వెంకటకృష్ణ మాట్లాడారు. దీనన్నిటిపైన నువ్వెందుకు మాట్లాడలా? ఇవ్వాలి. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటేనే కదా ప్రపంచ స్థాయికి వెళ్ళేది. అంటే ఆల్రెడీ గన్నవరం పెట్టాం కదన్నా, చాలా చాలా డబ్బులు. గన్నవరం ఉంది కదన్నా, గన్నవరాన్ని పెద్ద చేయొచ్చు కదన్నా. ఇప్పుడు అమరావతి రాత్రి పెద్దదైద్దన్నా. నివాసయోగ్యంగా లేకుండా నువ్వు పెద్ద ఎయిర్పోర్ట్ కడితే ఎవరు వస్తారు? ఆడికి ఎవరు వస్తారు? ఒక మెగా సిటీ అయ్యాక పూర్తి స్థాయిలో దానికి తీరుతెన్నులు అన్నీ అయ్యాక అక్కడ కడితే ఓకే, ఫైన్ అనుకోవచ్చు. అరే ఆ గన్నవరం సరిపోవట్లేదు, వచ్చిన వాళ్ళకి ఫ్లైట్లో దిగటానికి మనకేం భూమి లేదు, మనం అక్కడ కట్టాలి అని ఆలోచన చేస్తే ఓకే, ఫైన్. ఉన్న గన్నవరానికే దిక్కు లేదు. మొన్న ఈ మధ్య సింగపూర్ ఫ్లైట్కి అది మనం డబ్బులు పే చేసి ఖాళీగా ఉన్న సీట్లకు తిప్పుతూ ఉన్నాం. మరి అక్కడ కడితే ఎవరు వస్తారన్నా? మీరు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు స్టేజ్ ఏంటి? ఇప్పుడు స్టేజ్ కూడా ఆలోచించండి. ఈరోజు ఏంటి ఇంకా ట్విస్ట్ ఏంటంటే, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు. ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ నుంచి లక్షల కోట్ల అప్పు దాకా వెళ్ళిపోతుంది. అప్పులు తెస్తున్నారు పెడుతున్నారు. మళ్ళీ ఈరోజు వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మళ్ళీ అడుగుతూ ఉంది, ఏంటంటే మీరు భూములు ఏంటి, పరిస్థితి ఏంటి, ఐదని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది 3 ఏళ్ళు అనే టైం బాండ్ని ఎన్ని రోజులు పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తుంది. ఇంక్లూడింగ్ నువ్వు చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటే తప్పులేదు, కానీ ఆ నమ్మకం చాటున రైతులు అన్యాయం జరుగుతున్న వాళ్ళ బాధలు కూడా తెలుసుకొని మాట్లాడేది బాగుండన్న. నిజంగా ఒక్కసారి ఆ బాధలు ఏందని చెప్పి ఒకసారి అమరావతి రైతుల దగ్గరికి వాళ్ళు పడుతున్న బాధ ఏంటమ్మా మీ పరిస్థితి, మీకు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా, మీకు నిజంగా నమ్మకం ఉందా, ఏంటి పరిస్థితి అని చెప్పి మొత్తాన్ని అడగండి. అందరిని అడగండి, కొంతమందిని కాదు. నిజమైన రైతులు, నిజమైన వాళ్ళ బాధలు ఏంటి అది ఇదని నాకు తెలుసు అన్నారు కదా, తెలిసిన దాని ప్రకారం ఒకసారి వెళ్ళి అడగండి, అప్పుడు మాట్లాడండి. అడ్డంగా నిలబడతానన్నారు చూడండి, ఆ రోజు అడ్డంగా నిలబడండి. గత ప్రభుత్వంలో మీరు అడ్డంగా నిలబడాలన్నారు చూడండి, సరే పోరాడొచ్చు, ఎక్కడో తప్పు జరిగింది, ఎవరికో ఇబ్బంది పడితే. ఈరోజు మళ్ళీ అదే తప్పు జరుగుతున్నది, మళ్ళీ అడ్డంగా వచ్చి నిలబడండి. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోటి నరేంద్ర మోడీ గారిని తిడతారు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోటి జగన్ గారిని తిడతారు, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఎవరిని పడితే వాళ్ళని అంటారు. విమర్శికూడదా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విమర్శిస్తే మీకు అంత బాధ అంటే, ఈ రాష్ట్రంలో విమర్శిస్తే ఇదే సమస్య. నిజంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పోయిన సంవత్సరం చెట్లు కొట్టేయడానికి 36 కోట్లు ఇచ్చారు. మళ్ళీ వానల బండి మళ్ళీ పెరిగినాయి అని చెప్పి మొన్న ఈ మధ్య మళ్ళీ చెట్లు కొట్టే కాంట్రాక్టర్కి ఇచ్చారు. మరి పోయినేడు కొట్టేసి 36 కోట్లు ఎవరో పోయినట్టేగా. మరి చెట్లు కూడా అవసరం దాకే పెట్టుకొని కొట్టవచ్చు కదన్నా. ఎన్ని డబ్బులు వేస్టేజ్ అవుతున్నాయి అమరావతి చాటున, దాని గురించి కూడా రాష్ట్ర ప్రజలు అడుగుతారు. ఇక 3 పంటల భూమే, 2 పంటల భూమే, ఆ ఇచ్చిన భూమిలో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటి, వాళ్ళ భూమితో వాళ్ళు ఏం చేస్తారు ఐదని. బహుశా నీకుంటే నువ్వు సంతోషంగా ఇస్తే బాధలేదు. అందరు నీలాగా ఇవ్వలేరు కదన్నా, అందరు నీలాగా కూడా ఇవ్వలేరు కదా. మొన్న నారాయణ గారు ఇంకొక ఎమ్మెల్యే గారు వెళ్తే రైతులందరూ బాధపడుతూ అడుగుతూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూడు, ఏం జరిగింది ఏంటి ఐదని. కానీ ఒకటైతే వాస్తవం, నువ్వు నిలబడాలనుకుంటున్నావు కాబట్టి మళ్ళీ వచ్చి నిలబడు. అమరావతి రైతులు అయితే మాత్రం బాధగానే ఉన్నారు, వాళ్ళ కోసం మళ్ళీ నిలబడాలనే ప్రయత్నం మాత్రం చేసుకో, రెడీగా ఉండు.